వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జలంధర్ బాబు విహారీ. ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మొత్తం ఈ ప్రపంచం యొక్క అన్ని విషయాలను అయితే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. అది నా బాధ్యత. ఈ ఆదియోగి టెంపుల్ అయితే ఈ ఫౌండేషన్ అయితే బెంగళూరుకి అయితే 73 కిలోమీటర్స్, హైదరాబాద్కి అయితే 500 కిలోమీటర్స్ ఇది దూరం అయితే ఉంది. ఇంకా ఏపీకి అయితే బేస్డ్ ఆన్ దేర్ కరెంట్ ప్లేస్ అనమాట. ఎక్సలెంట్గా అయితే ఉంది ఈ యొక్క ఈషా ఫౌండేషన్ చిక్బులాపూర్లో. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఆ లేజర్ షో అనమాట. మీరు కోయంబత్తూరు అక్కడ ఇక్కడ చూసుంటే ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. క్యారెంటెడ్ గూజ్ అయితే మీరు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాండి మనకి ఇదేంటంటే మొత్తం అడవి ప్రాంతం అనమాట. కొండల్లో అయితే కట్టాలి ఈషా ఫౌండేషన్, కొన్ని 100 ఎకరాలు అయితే. మీరు డెఫినెట్గా అయితే విజిట్ చేయండి దీన్ని. మీరు బెంగళూరు కానీ ఎక్కడైనా దగ్గర ప్రదేశాల్లో ఉంటే ఖచ్చితంగా, ఒకవేళ దగ్గర ప్రదేశాల్లో లేకపోయినా వీళ్ళు చూసుకుని అయితే ఖచ్చితంగా రండి. సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. ఈషా ఫౌండేషన్కి మీరు రావాలి అని అనుకున్నట్లయితే మీకు బస్సు సౌకర్యం అయితే చిక్బులాపూర్ వరకు అయితే ఉంది. ఈషా ఫౌండేషన్ వరకు అయితే లేదు, బహుశా నేనైతే బస్సు అయితే చూడలేదు అక్కడ. మీరు ఏంటంటే అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి ఇంకా బై ఆటో అయితే ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాలి. మీకు ఈ ప్రదేశం చాలా అంటే చాలా అయితే బాగుంటుంది, చూడడానికి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది వ్యూ. మీరు బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. మీరు ఖచ్చితంగా అయితే రండి, ఇక్కడికి విజిట్ చేయండి ఖచ్చితంగా. అసలు ఆదియోగి అంటే ఏంటి? ఆదియోగి అంటే తెలుగులో మొట్టమొదటి యోగి. ఈ మతాలు అన్నీ పుట్టకముందే 15,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యోగి మొట్టమొదటి మహాశివుడు అతను. ఆయన ఏంటంటే యోగం ద్వారా మొత్తం ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని ఇస్తూ అంతా నేర్పించాడు అనమాట మహాశివుడు. అదే సద్గురు గారి యొక్క ఐడియాలజీ. ఆ 3D లేజర్ షోలో కూడా సేమ్ ఇదే మనకి అక్కడ షో చేస్తారనమాట. మొత్తం పురాణం లాగా అసలు ఏం జరిగితే ఏంటి స్టార్టింగ్ నుంచి 8 మంది ఋషులు ఇలా మొత్తం మహాశివుడి నుంచి వాళ్ళు జ్ఞానాన్ని నేర్చుకోవడం, వాళ్ళు మొత్తం ప్రపంచానికి అందజేయడం, ఇలా మొత్తం మనకి ఈ లేజర్ షో అయితే ఇదే ఉంటుంది కాన్సెప్ట్. మీరు కానీ వచ్చి డైరెక్ట్గా చూస్తే మీరు ఖచ్చితంగా అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు. ఇక్కడ ఉండి తిప్పుతున్న ఈ చక్రానికి అయితే ఒక స్టోరీ ఉంది. అంటే సద్గురు గారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుండి చక్రాన్ని 63 సార్లు తిప్పినట్లయితే ఈ పైన అనమాట, ఇప్పుడు చక్రం ఉంది కదా దాని పైన మీకు లాస్ట్లో చూపిస్తుంది త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలం అనేది అక్కడ ఉన్నటువంటి ఆదియోగిని అయితే చేరుకుంటుంది అనమాట. ఇది ఈ రౌండ్ని 63 సార్లు తిప్పినట్లయితే, నేనైతే 63 సార్లు పైన తిప్పేశాను మొత్తం. ఇదిగోండి ఈ త్రిశూలం శివుని చేరుకుంటుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆదియోగిని అయితే ఈ త్రిశూలం చేరుకుంటుంది అనేసి అక్కడైతే వాళ్ళ పూజారులు అయితే మాకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు కూడా ఖచ్చితంగా వచ్చినప్పుడు 63 టైమ్స్ అయితే తిప్పడానికి అయితే ప్రయత్నించండి. గగజ్జల ప్రవాహ పావితస్తరే కలేవలంబ్య లంబితాంబుజం కుంభమాలికామట్టమట్టమన్నినాదమట్టమర్వయచ్చకార చండ తాండవం తనోతుర శివ శివ జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింతగచ్చరిలోలవీచి వల్లరీ విరాజమానమోఘరత్తగత్తగజ్వలల్లలాటకట్టభావకే కిశోర చంద్రశేఖరే రతిక్షగం
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి అసలు మొత్తం ఈ వెడల్పు అంటే 25 మీటర్ల వెడల్పు అని చెప్పా కదా, ఈ మొత్తం వెడల్పు సరిపోయేలాగా రుద్రాక్ష మాల వేశారు. మొత్తం రుద్రాక్ష దండ అనమాట. లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే పెద్దగా ఉంటుంది. ఈ లేజర్ షోలో కూడా ఇదైతే ప్రభావం చూపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట లేజర్ షోలో ఈ యొక్క రుద్రాక్ష మాల కూడా. In union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. मड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाटवीगलज्जलप्रवाह पावितस्थले गलेवलं विलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां नमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 शिवं. His ecstasy and intensity allowed him to transcend his physical